వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జగద్గిరిగుట్ట 126వ డివిజన్ పరిధిలోని జగద్గిరిగుట్ట వైపున వెలిసిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి 3వ వార్షికోత్సవం అంగరంగ వైభవంగా ఉదయం నుండి ప్రత్యేక అలంకరణలు, కుంకుమార్చన హోమం, అలాగే మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్న కమిటీ సభ్యులు, బంధుమిత్రులు అందరికీ ఆలయ కమిటీ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరికీ వాళ్ళ కుటుంబ సభ్యులకు అమ్మవారి దయ కృప ఎల్లప్పుడూ ఉండాలని కమిటీ వారు అన్నారు. అలాగే అన్నదాన కార్యక్రమానికి సహాయం చేసిన దంపతులకు శాలువ కప్పి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు నేతి శంకర్ గుప్తా, చైర్మన్ ప్రవీణ్ కుమార్ గుప్తా, వ్యవస్థాపక చైర్మన్ కంచం కైలాసం గుప్తా, గౌరవ చైర్మన్ ఉప్పల రమేష్ గుప్తా, ప్రెసిడెంట్ చిగుళ్లపల్లి లక్ష్మణరావు గుప్తా, సెక్రటరీ జనరల్ సెక్రటరీ మహంకాళి సురేష్ గుప్తా, కోశాధికారి యాదా నరేందర్ గుప్తా, వర్కింగ్ ప్రెసిడెంట్ గంజ స్వామి గుప్తా, అదనపు వర్కింగ్ ప్రెసిడెంట్ అంగడి సత్యనారాయణ గుప్తా, జాయింట్ సెక్రటరీ లక్ష్మీనారాయణ గుప్తా, జాయింట్ సెక్రటరీ లక్ష్మీ నరసయ్య గుప్తా, వైస్ ప్రెసిడెంట్ షర్మిరాల కృష్ణమూర్తి గుప్తా, వైస్ ప్రెసిడెంట్ పులిగిల్ల నరసింహులు గుప్తా, అదనపు కోశాధికారి ఉపేంద్ర గుప్తా, జాయింట్ సెక్రటరీ, బంధుమిత్రులు, పలు కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. माता की जय 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 माता जय जय माता జగద్గిరిగుట్ట కొండపై వెలిసినటువంటి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం ఈ రోజున 3వ వార్షికోత్సవము అంగరంగ వైభవంగా ఉదయం నుండి అమ్మవారికి ప్రత్యేక అభిషేకము, తదుపరి అలంకరణ, ఆ తదుపరి హోమంలో, తర్వాత కుంకుమార్చనలు, తర్వాత అన్న సమారాధన కార్యక్రమంలో విజయవంతంగా చేసుకోవడం జరిగింది. అమ్మవారి ఆశీస్సులతోని తెలంగాణలోనే ఈ యొక్క పుణ్యక్షేత్రంలాగా గుర్తింపు తెచ్చుకోవడం చాలా ఆనందదాయకం. ప్రతి వారం కూడా శుక్రవారం రోజు అమ్మవారికి అభిషేకం, అలంకరణ, దాని తదుపరి మధ్యాహ్నము పారాయణ కార్యక్రమము, తర్వాత పౌర్ణమి రోజు వచ్చేసి ప్రతి పౌర్ణమి రోజు సాయంత్రం సత్యనారాయణ వ్రతంలో, దాని తదుపరి అల్పాహార సమారాధనలు జరుగుతుంది. దాని తర్వాత గణపతి నవరాత్రులు, దసరా నవరాత్రులు, వసంత నవరాత్రులతో పాటు ప్రతి ఒక్క పూజా కార్యక్రమంలో ఉదయము అమ్మవారికి అలంకరణ అభిషేకం తర్వాత తీర్థ ప్రసాదములు, నిత్య గోత్రనామాలతో అర్చనలతో పాటు అన్ని యొక్క పూజా కార్యక్రమాలు విజయవంతంగా మా పంతులు నిర్వహించడం జరుగుతుంది. ప్రశాంత్ పంతులు, ఉమేష్ పంతులు, వాళ్ళ కమిటీ సభ్యులందరూ కూడా అమ్మవారి అలంకరణలో కానీ అమ్మవారి యొక్క పూజా విధానంలో కానీ మాకు మంచి గుర్తింపు తెచ్చే విధంగా వాళ్ళు ముందుకు వస్తున్నారు. అలాగే దాతలందరూ కూడా, దేవస్థానానికి సహకరించిన దాతలందరూ కూడా మా కృతజ్ఞతాభివందనములు. ఈరోజు అన్నదానానికి ముందుకు వచ్చిన దాతలకు కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున మా కృతజ్ఞతాభివందనములు. దీని తర్వాత నవరాత్రులు, గణపతి నవరాత్రుల కార్యక్రమం ఉంటుంది. దాని తర్వాత దసరా నవరాత్రుల కార్యక్రమం ఉంటుంది. ప్రతి పౌర్ణమి రోజు కూడా సాయంత్రం సత్యనారాయణ వ్రతంలో అల్పాహార సమారాధన ఉంటుంది. భక్తులందరికీ సహకరిస్తున్నందుకు వారి ఒక్కరికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. టెంపుల్ 3వ వార్షికోత్సవానికి వచ్చిన భక్తులందరికీ కూడా అమ్మవారి కృపా కటాక్షాలు ఉండాలని కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్న ప్రతి ఒక్క సభ్యుని కూడా అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. జై జై మాతా నగరేశ్వర స్వామికి మనకి ఈరోజు ఎంతో సుదినం. మన జగద్గిరి గుట్ట పైన, కొండపైన వెలిసినటువంటి వాసవి కన్యకా పరమేశ్వరి మాత యొక్క 3వ వార్షిక అందరం రావడం మనం చేసుకున్న అదృష్టం భావించవచ్చు. ఈ మందిరానికి వస్తే ఎలా అనిపిస్తుంది అంటే చక్కటి అనుభూతి. కిందికి వస్తే ఒక అనుభూతి, పైకి రాగానే ఒక అనుభూతి. ఒక పుణ్యక్షేత్రం, ఒక యాదగిరిగుట్ట, ఒక కీసరగుట్టకు పోయిన అనుభూతి చెందుతుంది. మరి ఎన్ని టెంపుల్స్లో ఉన్నా కొండ మీద ప్రత్యేకంగా చాలా శక్తి ఉంటుంది. ఎందుకంటే ఎక్కడ చూసినా ప్రకృతి వాతావరణం. మరి ఇంతకుముందు చెప్పిన విధంగానే మరి కుత్బుల్లాపూర్లో చిత్తారమ్మ టెంపుల్ ఎలానో మరి మరో చిత్తారమ్మ టెంపుల్గా భక్తులతో కిటకిటలాడుతూ ఎప్పటికీ మరి రాబోయే రోజుల్లో క్యూ లైన్లతో ఈ గుడి దేవి ప్రథమంగా వెదలుతుందని కోరుచున్నాం. మరి ఇక్కడికి వస్తే కూడా చైర్మన్ గారు కానీ, మరి కమిటీ సభ్యులు, పెద్దలందరూ కానీ అందరితో చక్కగా మాట్లాడి, ప్రేమతో మాట్లాడి వచ్చిన వాళ్ళకు మంచిగా ఆహ్వానిస్తూ కడుపు నిండా భోజనం పెడుతూ మరి వాళ్ళకు పుట్టినిళ్ళకి వచ్చి మళ్ళీ పంపించినట్టుగా పంపిస్తారు. మరి అనుభూతి మర్చిపోలేంది. మరి దేవుని ప్రమాణంగా వర్ధిల్లాలని మరి ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరికీ, ఈ గుట్ట మీద ఉన్న వాళ్ళందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని చెప్పి అనేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. జై జై మాతా, జై జై వాసవి. మన కొండ మీద ప్రతిష్టాపించుకున్న 3వ సంవత్సరానికి ఈరోజు విజయవంతం జరగడం, మా కమిటీ సభ్యులు, పెద్దలందరూ, దాతలు, భక్తులు అందరూ అధిక సంఖ్యలో వచ్చి అన్నసమాజ్ చేసి వెళ్తున్నారు. మాకు ఎంతో ఆనందంగా ఉంది. జై వాసవి, జై జై వాసవి. మొదటి ప్రతిష్టాపన జరిగిన తర్వాత
మన యోగా మల్లేష్ గారు మన దేవస్థానం ముందు యోగా క్లాసులు ప్రారంభించడం జరిగింది. వారికి అంత బిజీ ఉన్నా కూడా మన దేవస్థానం నందు 1 గంట టైం మనకి ఇచ్చారు. కాకపోతే అందరూ అనుకూలించక ఆ యొక్క టైంని వినియోగించుకోలేకపోయాం. ఈసారి కూడా యోగా మల్లేష్ అని మళ్ళీ 1 గంట మాకు కేటాయించాలని కోరుకుంటున్నాం. ఈ నెల 21వ తారీఖు ఇంటర్నేషనల్ యోగా డే ఉంది. ఆ యొక్క యోగా డేను కూడా మా దేవస్థానం నందు మాకు టైం ఇవ్వవలసిందిగా కోరుచున్నాము. ఓం శివశక్తి యోగ చిత్తవృత్తి నిరోధ పతంజలి మహర్షి అష్టాంగ నియమాలు 8 అష్టాంగ నియమాలలో చివరికి యోగ చిత్తవృత్తి నిరోధ అంటే మనం చిత్తం మంచి చేయడానికే ఈ యోగా ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి. ఎప్పుడైతే ఇవి నుండి వచ్చినటువంటి నేను మనిషిని అనుకుంటుండో మరి ఈ సాధన చేయడం ద్వారా నేను దివ్యుని అని తెలుసుకొని మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చావో అక్కడి నుంచి లీనం అవ్వడానికి కూడా యోగా ఎంతో ఉపకరిస్తుంది. అలానే కాకుండా ఈ ఆధునిక ఉరుకుల పరుగుల జీవితంలో మన కోసం మనం 1 గంట మనం ఎన్నో గంటలు మనం వేరే వాళ్ళ కోసం కేటాయిస్తున్నాం, కానీ మన ఆరోగ్యం కోసం మన కోసం మనం కేటాయించుకోవాలి. ఫస్ట్ 1 గంట యోగా చేస్తే 24 గంటల ఆరోగ్యం ఉంటుంది. అలానే వారానికి 5 రోజులు చేస్తే 7 రోజుల ఆరోగ్యం ఉంటుంది. అట్లా లెక్క పెట్టుకుంటా రోజు 1 గంట కేటాయిస్తే మనకు వీలైనంత 90% డాక్టర్తో పని ఉండదు. ఇక కర్మానుసారంగా 10% ఉంటుండొచ్చు. ఆ 10% కూడా ఈ కొండ మీద ఉన్నటువంటి అమ్మవారిని స్మరిస్తే ఆ 10% కూడా పోతుంది. యోగా చేయడం ద్వారా ఆరోగ్యం ఆనందం ఉంటుంది. యోగాలో శుద్ధ సాత్విక ఆహారం శాకాహారం మరి అన్నీ ఉంటాయి కాబట్టి మరి యోగా చేయాలి. 18 శక్తిపీఠాలు 12 జ్యోతిర్లింగాల కలయికనే శివశక్తి మాత. ఆ అమ్మవారిని స్మరించి పెట్టడం జరిగింది. దినదిన అభివృద్ధి కూడా ఈ మేము ప్రచారం చేస్తాడు ప్రతి కార్యక్రమంకి అమ్మవారి ఆశీర్వాదం తీసుకొని వెళ్ళడం జరిగింది. గీతా జయంతి చేస్తున్నప్పుడు కూడా ఫస్ట్ భయంతో వెళ్ళడం జరిగింది, కానీ అమ్మవారి ఆశీర్వాదం వల్ల 100-200 నుంచి 1000 మందికి వచ్చింది ఇక్కడ గీతా జయంతి. మరి అలానే రాబోయే రోజుల్లో పెరగాలి. మరి ఈ వాసవి కనకాపరమేశ్వరి ఆశీర్వాదంతో ఈ యోగా కూడా మంచిగా పెరగాలి. ఈ గుడితోని మాకున్నటువంటి అనుబంధం ఇలానే ఎప్పటికీ ఉండాలని చెప్పి ఆ ఒక్క వరం అమ్మవారు మాకు ఇవ్వాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. అలానే మన వ్యవస్థాపక చైర్మన్ ప్రవీణ్ అన్న గారి నిర్దేశకత్వంలో ఎలా చెప్తా అలా కూడా మరి మేము ముందుకు వెళ్తామని మరి కమిటీ సభ్యులు పెద్దలందరి ఆధ్వర్యంలో ముందుకు వెళ్తామని కోరుకుంటున్నాము. జై వాసవి మాత, జై శివశక్తి. Hi, నేను మీ సత్యశ్రీ. Please do subscribe TG24 TV.